సంవత్సరం 500 నుంచి 1000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో ఏర్పాటు చేయాలనేటువంటి టార్గెట్ను ఈ మధ్యకాలం లోపల మొన్న 31 నాడు ఫిక్స్ చేసుకున్నాం. దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడతారని నేను రవాణా శాఖ సిబ్బంది దగ్గర నుంచి మీ అందరికీ ఆ విశ్వాసాన్ని సందర్భంగా కలగజేస్తా ఉన్నాను. మనం చేసే విధి నిర్వహణలో ఎందుకంటే పిల్లలకు చిన్నప్పుడు అవగాహన కలిగితే అది పెద్ద అయిన తర్వాత తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతారు. మనం ఎప్పుడైనా చిన్నతనంలో నేర్చుకున్నటువంటిదే అది విద్య కావచ్చు, ఇతర కళలు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా చిన్నప్పుడు నేర్చుకున్నది పెద్ద అయినాక మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా చిన్నపిల్లలకు నేర్పాలని ప్రభుత్వం లోపల వీలైతే రేపటి క్యాబినెట్లో కూడా మాట్లాడి ఇప్పటికే కొంత సిలబస్ ఉన్నది. కానీ తప్పనిసరి పరిస్థితులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల కూడా పిల్లలకు ఉండే విధంగా ఒక సిలబస్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున సూచన తీసుకొని దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తాం. ఎందుకంటే సిలబస్ ఉన్నట్టయితే తప్పనిసరి పరిస్థితిగా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన వస్తుంది. పిల్లలకు చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్స్ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఒక అవగాహన కలగజేసే విధంగా మరి ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే రవాణా శాఖ తరఫున దాదాపు డ్రైవింగ్ లైసెన్సుల పొరపాటు చేసినటువంటి వాళ్లకు దాదాపు 7,000 కేసులు చేసినాం. కానీ కేసులతోటి కాదు, ఇది భవిష్యత్తులో కఠినమైనటువంటి చట్టం కూడా రేపు 7వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా మంత్రులు, రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లతోటి సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ చట్టాల మీద సమీక్ష కూడా జరుగుతూ ఉంది. జరిగే సందర్భంలో ఈ విదేశాల్లో ఏ విధంగానైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొంత సమయం ఇచ్చి 1, 2, 3 సార్లు చేసి దాని తర్వాత లైసెన్స్ ఎట్లా రద్దు చేస్తారో ఇక్కడ కూడా అటువంటి నిబంధనలు తెచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా చేసే విధంగా కఠినంగా నిబంధనలు తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంతేగా వాళ్ళ పేరు మీద వాహనం కూడా రిజిస్ట్రేషన్ కావద్దుగా, వాళ్ళు వాహనం నడిపి ఎక్కడైనా దొరికితే ఇంకా కఠినంగా లైసెన్స్ లేకుండా నడిపితే, రద్దయిన తర్వాత నడిపితే కఠినంగా శిక్షించేటువంటి ఒక విధంగా చట్టాలు తెచ్చే విధంగా ప్రతిపాదనలు చేస్తాం. ఇది చాలా అవసరం. మనిషిలో 2, ఒకటి సత్ప్రవర్తన లేదా భయం. సత్ప్రవర్తన నేర్పడానికి పిల్లల స్థాయి నుంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. దాని ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తేనే భవిష్యత్తులో కొంత నిబంధనలు, కొంత ఈ యొక్క రోడ్డు భద్రత ఉంటుందనేటువంటి అంశాన్ని సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా ఈ రోడ్డు రవాణా డిపార్ట్మెంట్ తరఫున అటు ఆర్టీసీకి సంబంధించి కానీ భవనాలకు సంబంధించి కొంత ఎక్కడైతే యాక్సిడెంట్ బ్లాక్ డ్రాప్స్ ఉన్నాయో అటువంటి బ్లాక్ సంబంధించినటువంటి కొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టితో చర్చ చేసి వాటన్నిటిని కూడా తొలగించి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నటువంటి వాడిని మరి రోడ్ల నిర్మాణాన్ని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతూ హైదరాబాద్లో కూడా కొంత ట్రాఫిక్ సంబంధించి చైతన్యం చేయడానికి ఇంతకుముందు విశ్వప్రసాద్ గారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి జంక్షన్స్కు సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి ఈ ట్రాఫిక్ అవగాహనకు సంబంధించినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలు. అందరూ కూడా 1, 2 అట్లా కనీసం 2, 3, 4 రోడ్డు భద్రత పట్ల బాగుండాలి, సేఫ్టీ పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలని చెప్పాలని కోరుకుంటూ ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.